కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. ఏ కార్యక్రమంలో మీకు సంతృప్తినిచ్చింది? ఎడ్యుకేషన్ అండి. అదైతే ఎడ్యుకేషన్లో మనం ఎప్పుడైతే ఒక పిల్లవాడిని చదివించడానికి మనం సాయం చేసినామనుకో, వాళ్ళు టాలెంట్ అయితే సార్ మీ దయతోనే ఇంత ఫ్యామిలీ హ్యాపీగా ఉందంటే నేను చాలా సంతోషపడ్డా. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? మా బ్రదర్కి ఇస్తున్న టికెట్ ఇవ్వకుండా రైతు బంధుకు స్ఫూర్తి రైతు బంధు స్ఫూర్తి నాదే. గతంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు సంపాదించింది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి? నేను చేసిన సర్వీసు ఆ ప్రేమనే నేను సంపాదించాను. మీకు ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ క్షణాలను మీరు మొట్టమొదటి ఎవరితో పంచుకున్నారు? బీఫామ్ కూడా కిషన్ రెడ్డి గారు, నేను ఎక్కడో ఉన్నాను, ఎన్రోల్మెంట్ ఉంటే కంపల్సరీ మీరు వచ్చి తీసుకోవాలంటే ఫస్ట్ మా పాప తీసుకున్నాను. మా పాప తీసుకున్న తర్వాత నేను వెళ్ళాను. నేను వెళ్ళి కలెక్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 5,20,000 మంది ఉన్నారు. 5,20,000 మందిలో గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే